नहीं, इट इज नॉट सो, इट इज नॉट सो। ठीक है, लोग काफी आ गए, चलो मैडम यू कैन स्टार्ट नाउ। मैडम हो गया, लोग आ गए, मोर देन सफिशिएंट, यू कैन स्टार्ट। कहीं हो गया है, कहीं आपका स्थान लीजिए। हो गया कोरम, हो गया, हो गया। मैडम, मैडम यू कैन स्टार्ट। థ్యాంక్ యూ సార్. సార్, దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ వైట్ పేపర్ని తెలియజేయడం జరిగింది. ఇది చాలా అవసరం. భారతదేశ ప్రజలందరికీ కూడా నేడున్న పరిస్థితులన్నింటినీ తెలియజేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది అభినందించదగ్గ విషయం. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్కి సంబంధించి మనం కొన్ని విషయాలు ప్రస్తావించవలసి ఉంది. There are several reports reputed international bodies that point of concerning levels of economic and income disparity in the country. They highlight the large disparity in wealth distribution in India, mentioning that more than 40% of the wealth created in the country from 2012 to 2021 had gone just 1% of the population, while only 3% had tackled down to the bottom of 50%. Sir, ముఖ్యంగా భారతదేశ ప్రజలకి ఆర్థిక వ్యవస్థను సమయానుకూలంగా ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని కూడా అందరూ కూడా అభినందించవలసిందే. కానీ తీసుకోవాల్సిన చర్యలు కూడా చాలా ఉన్నాయన్నది అందరి అభిప్రాయం. అనేక విషయాలు గౌరవ సభ్యులను ప్రస్తావించడం జరిగింది. మరి బ్లాక్ మనీకి సంబంధించిన విషయంలో కానీ ప్రజలందరికీ కూడా వారి వారి అకౌంట్లలో 15 లక్షల రూపాయలు పడతాయన్న ఆశతో వాళ్ళు ఎదురు చూడటం కానీ, అట్లాగే జిఎస్టీ ఎస్ఎస్సికి సంబంధించిన విషయాలు కానీ, కరోనా తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎంఎస్ఎంఈలు ఇండస్ట్రీస్ కూడా చాలా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఎంఎస్ఎంఈల కింద బ్యాంకుల్లో లోన్ తీసుకుని ఎవరైతే ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేశారో వాళ్ళందరూ కూడా కరోనా కాలంలో పూర్తి లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు వడ్డీలు కట్టలేక, ఇండస్ట్రీస్ నడపలేక, ఎస్ఎఫ్సీలు కానీ బ్యాంకుల ద్వారా కానీ అవన్నీ ఇక్కడ ఆస్తులు వేలం వేసే పరిస్థితులకి రావటం జరిగింది. ఈ విషయంలో వారికి సరైన న్యాయం ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. బ్యాంకుల ద్వారా కొన్ని సెటిల్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా వాటి ప్రస్తావన కూడా అంతగా లేనట్టుగా ఇందులో కనబడుతూ ఉంది సార్. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవస్థ సమతుల్యత అనేది తగ్గింది. ఎందుకంటే భారతదేశం భిన్న వృత్తులు, భిన్న వ్యవసాయం మీద ప్రధానంగా ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి వాతావరణ పరిస్థితులు బాగోలేకపోవటం వల్ల అనేక పంటలు మొన్ననే ఎక్కువగా మరి వేడి రావటం వల్ల, ఎక్కువగా విపరీతమైన వర్షాలు రావడం వల్ల వరి కానీ, చెరుకు కానీ, మరి పత్తి కానీ, అదేవిధంగా కాయగూరలకు సంబంధించిన పంటలు కానీ, చిల్లీస్ కానీ ఇవన్నీ కూడా పోవడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేకమైన ఫండ్ ఉన్నట్లయితే రైతులు బాగా పంటలు పండించడానికి, వారి పండించిన వ్యవసాయ ఉత్పత్తులను బాగా పెంచడానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని ప్రస్తావించదలిచాను. ఇండస్ట్రీస్కి సంబంధించి చాలా ప్రధానమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఎగ్జాంపులే నేను చెప్తున్నాను. మన భారతదేశంలో సుమారు 197 షుగర్ ఫ్యాక్టరీస్ క్లోజ్ చేయడం జరిగింది. బట్ దానికి ఆల్టర్నేటివ్గా షుగర్ ఫ్యాక్టరీ అంటే రైతులు ఆధారపడి, చెరుకు రైతులు ఆధారపడి ఉన్నారు, దాని మీద కార్మికులు ఆధారపడి ఉన్నారు, చుట్టుపక్కల వివిధ వృత్తులు చేసుకునేవారు ఆధారపడి ఉన్నారు. ఇన్ని ఇండస్ట్రీస్ ఒక్కసారిగా క్లోజ్ చేస్తే ఆయా జిల్లాలకి కానీ, ఆయా రైతులకు కానీ మరి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకపోవడం అనేది చాలా ఇబ్బందికర విషయం. సార్, మరి మా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే మాకు చాలా అన్యాయం జరిగింది. మరి రాష్ట్ర విభజన సమయంలో కూడా అనేక హామీలు మాకు ఇచ్చారు, అనేక విషయాల్లో చెప్పారు. పోలవరం రిహాబిలిటేషన్ కానీ, అదేవిధంగా మరి ముఖ్యంగా మరి పోలవరం పూర్తి కావడానికి సంపూర్ణ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన కొద్ది నిధులు, ఒక్కొక్క ప్రోగ్రామ్స్కి ఇతర రాష్ట్రాలకి వలె మాకు కూడా కొన్ని నిధులు లేదా అదనంగా నిధులు వచ్చాయి. కానీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవాలి అంటే భారత ప్రభుత్వం ఇవ్వాల్సినంత సపోర్టు మేము పొందలేకపోయాము. ఆ అమృతకాలు భారతదేశ ప్రధానమంత్రి గారు గౌరవనీయులు మోడీ గారు ఇచ్చే అమృతకాల్లో పూర్తిగా అమృతం మాకు
చుక్కలు చుక్కలు కూడా పడలేదనేది మా ప్రజలందరి భావనగా ఉంది. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే విడిపోయిందో ఎడ్యుకేషన్లో కానీ, అదేవిధంగా వ్యవసాయ రంగంలో కానీ, నీటిపారుదలలో కానీ, పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు, ఒక పక్క 900 మెగావాట్లు కరెంటును ఉత్పత్తి చేసే ప్రాజెక్టు, ఇది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రానికి సంబంధించిందే కాదు. భారతదేశం అంటే రాష్ట్రాల సమూహమే భారతదేశం. కాబట్టి రాష్ట్రాలు బాగుంటేనే, రాష్ట్రాలు ఆర్థికంగా బలపడితేనే, రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి రాష్ట్రాలను చిన్నచూపు చూడటం, రాష్ట్రాలని తక్కువ నిధులు ఇవ్వటం, రాష్ట్రాలకి కోతలు విధించడం, మరి విడిపోయిన రాష్ట్రాలని బాగా చూడకపోయినట్లయితే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ప్రజలందరూ భారతదేశ ప్రజలు, మనం అందరం భారతదేశ ప్రజల్ని బాగా చూడాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చూస్తారని నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి ముఖ్యంగా మాకు సంబంధించిన అనేక విషయాల్లో మరి మాకు సపోర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మాకు సపోర్ట్ భారతదేశం నుంచి లభించాలని కూడా నేను కోరుతున్నాను సార్. అంతేకాకుండా ముఖ్యంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో కూడా మాకు కోత చాలా విధించడం జరిగింది. కాబట్టి వాటిని కూడా ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా చివరిగా 2 విషయాలు నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం మాకు ఇవ్వాల్సిన ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అట్ కడప అండర్ సెక్షన్ 93 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఈ ప్రాజెక్ట్స్ని ఇంకా మాకు పూర్తిగా అందించాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకా చాలా వరకు కొన్ని కాలేజెస్, కొన్ని యూనివర్సిటీస్ని గ్రాంట్ చేయడం జరిగింది. వాటికి పూర్తిగా నిధులు కూడా మంజూరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చివరగా మరి దీనివల్ల ఆర్థిక పరిస్థితి తెలిసింది. 2014 నుంచి 1924 వరకు 2014 నుంచి ఉన్న ఇబ్బందుల్ని బాగా వివరించడం జరిగింది. అదేవిధంగా మరొక 10 సంవత్సరాలకి భవిష్యత్తులో వెళ్ళబోయే 10 సంవత్సరాలకి సంబంధించి భారతదేశ యువత కానీ, భారతదేశ ప్రజలు కానీ, భారతదేశ రైతులు, కార్మికులు కానీ, భారతదేశంలో ఉన్న అందరూ కూడా ఆర్థికంగా ఎలా బలపడతారు, వారిని ఏ విధంగా చైతన్యం చేయాలి, ఈ ఆర్థిక వ్యవస్థలో వారు కూడా భాగస్వాములు కావడానికి అనేది తప్పనిసరిగా ఆలోచించవలసి ఉంది. తప్పనిసరిగా గైడ్లైన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తూ మన చివరిగా జన్ధన్ ఆధార్ మొబైల్ కాంబినేషన్ ఆఫ్ 3 ప్లాట్ఫామ్స్, జన్ధన్ అకౌంట్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఆధార్ ఫర్ బయోమెట్రిక్ identification and mobile telepathy for connectivity is probably the best achievements of the central government, sir. మరొక్కసారి చివరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా ఆదుకునేదానికి, పూర్తిగా అభివృద్ధి చెందడానికి మా ప్రజలకి, మా ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా సహకరించాలని చెప్పి, పూర్తి నిధులు మంజూరు చేయాలని చెప్పి, పోలవరం పూర్తి అవడానికి సంపూర్ణ సహకారం అందించాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.